హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బాంబా వ్లాగ్స్. ఈరోజు నా బర్త్డే స్పెషల్గా నేను దుబాయ్ సైడ్ పోతున్నా మా వాళ్ళని కలదందుకి. ఈ వీడియో మొత్తం చూస్తే ఆ లోల్లో మీకు అర్థమైపోతుంది. చూడండి, నన్ను బస్ స్టాండ్ దగ్గర దించేదందుకు వస్తుండు. లేకపోతే ఇక్కడ నుంచి అయితే మాకేం దొరకకపోతుండే. ఇక్కడ నుంచి నేను బస్ స్టాండ్ పోవాలంటే దాదాపు 2 గంటలు పడుతుంది. కానీ కార్ మీద పోతే దాదాపు ఒక 20 minutes అంతే. ఎందుకంటే ఇదంతా తిరిగి పోయేందుకు బాగా టైం తీసుకుంటుంది. అందుకే ఇక్కడికి తొందరగా డ్యూటీకి నుంచి రమ్మన్నా. తొందరగా వచ్చిన తర్వాత నేను తొందరగా వచ్చేసి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోయినా. రూమ్ నుంచి 5 గంటలకైతే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ ఛాయ్ తాగుతున్నాం, కానీ ఇక్కడ నుంచి పోతున్నాం. ఇక్కడ పోయి కాఫీల నుంచి ఒక ఛాయ్ తెచ్చుకుంటాడు. అక్కడికి ఒక ఛాయ్ లేదా మనకు నోట్. నేనైతే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు ఆడికి పోయేందుకు దాదాపు 2 hours పడుతుంది తెలుసా. ఈ నుంచి దుబాయ్ పోయేందుకు ఆడికి వెళ్ళి అలా వచ్చి పికప్ చేసుకుంటా అన్నారు. చూద్దాం ఎంత టైం పడుతుందో. అలైన్ సిటీ ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ముంగట మనకు ట్రాన్స్పోర్ట్ దొరుకుతుంది, ప్లస్ బల్దియా బస్సు దొరుకుతుంది. దానికి 2 గంటలు కదా. నేను నార్మల్ దానికి ట్రై చేస్తా. వేరే వాళ్ళు కాలర్ ఉంటాయి కదా, దీనికి ట్రై చేస్తా. దాంట్లో పోయేందుకు షేరింగ్ దాంట్లో తొందరగా రీచ్ అవుదాం అన్నట్లు. ఏం చూస్తున్నాయి ఈ మార్కెట్లు, మన ఇంటికాడ అమ్మినట్లు అమ్ముతున్నారు. ఇదే అన్నట్లు నేను చెప్పింది పటాన్ ట్యాక్సీలు అని. ఇప్పుడు ఆన్లైన్ ఎక్కినట్టు ఇదంతా ఫుల్ చేసుకొని పోతారు. అప్పుడే ఎక్కిన అంటే ఇప్పుడు దిగినంటే ఇది మ్యాక్స్ మెట్రో స్టేషన్. ముంగడ కనిపించేదే మ్యాక్స్ మెట్రో స్టేషన్. ఇది స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బయట వ్యూ అయితే మస్తు కనిపిస్తుంది. ఇదంతా ఇవిడండి. ఇక్కడ ఆ లైన్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ లేని కనిపించకపోతున్నాయి. అందుకోసమే నేను ఒకసారి వీడియో షూట్ చేద్దామని ఇదంతా బిల్డింగ్ లేని కవర్ అయితే చేస్తున్నా. ఇక లోపలనే కొద్దిసేపు లోపల కూర్చున్న తర్వాత ఫోన్ల మీద కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత వెళ్ళినంటే ఆఖరికి వస్తే ఇక్కడ బయట లీలా ఆడడానికి డైరెక్ట్ వెళ్ళినంటే. హాయ్ చెప్పన్న. నేనైతే ఇలానే దాదాపు 2 సంవత్సరాల తర్వాత కలుపుతున్నా. ఇంతకుముందు ఇంటికాడ కలిసిన. ఇక ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఒక 2-3 ఫంక్షన్లకు కలిసిన. ఆ తర్వాత ఇక ఇక్కడనే కలుపుతున్నా. తీసుకో. Okay, this one is Dora. Mango. Should I write? Yes. Oh, yeah. ఇక్కడ అన్ని స్పెషల్ కేక్స్ ఉన్నాయి అన్నట్లు. ఇక మార్కెట్ నుంచి అయితే కేక్ అయితే తీసుకున్నాం. కేక్ తీసుకొని మిగతా ఏమైనా అవసరం ఉండే సామాన్ అనేది తీసుకొని బిల్లింగ్ కౌంటర్కి అయితే వెళ్ళినట్టు. ఇక బిల్ వేసుకొని ఇక మెల్లగా బయటకు నడుచుకుంటాని వెళ్దామని ఇక మెల్లగా బయటకు అయితే పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం నాకు సోది లేదు. డైరెక్ట్ హోటల్కి అయితే వెళ్ళినట్టు. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చినట్టు పార్సల్ కోసము. ఇక అంతసేపు ఫుడ్ వచ్చేసేపు మంచిగా కూర్చుండి మంచిగా మాట్లాడుకుంటూ ఇట్లానే కూర్చున్నట్టు. ఇక రేపటి కోసం ఎటు పోదామంటూ డిస్కషన్ అయితే చేస్తున్నాం. నేను ఆడికెళ్ళి వచ్చిన. ఇక ప్లస్ గణపతులు నేను 3 కారణాలు. ఒకసారి నా బర్త్డే ఉన్నది, ప్లస్ ఇక్కడ గణపతులు ఉన్నాయి. ఇక నేను బాగా రోజులై కలక అన్నట్లు వచ్చిన ఉంటుంది. ఇక అదే నైట్లో అలా ఫ్రెండ్ రూమ్కి అయితే తీసుకెళ్ళిండు. అక్కడ గణపతిని చూడదందుకు.
ఇక గణపతిని చూసి రూమ్లోకి పోయినాం. రూమ్లోకి పోయిన తర్వాత నా బర్త్డే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. అది సుగా మీకు అంతా పెడతా, ఈ వీడియోలోనే ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇట్లనే కూర్చుంటుకుంటా చాలాసేపు మస్తు కూర్చోడ పెట్టుకుంటే ఇట్లనే కూర్చున్నాను. ఇక ఫుడ్ అయితే వచ్చేసింది, ఆర్డర్ ఇచ్చింది అయితే వచ్చింది. ఇక తీసుకొని మెల్లగా బయటకు అయితే వెళ్ళినాం. మెల్లగా ఇదంతా చూసుకుంటా వీడికి నుంచి అలా రూమ్ పోదానికి ఒక 20 minutes అయితే పడుతుంది. ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ అట్లా అంత టైం పడుతుంది. ఇదే అలా వెళ్ళే రూట్ అన్నట్లు. ఇది మ్యాక్స్ మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా బ్యాకెట్ చేస్తే ఒక 20 minutes అవుతుంది. ఇది మన ముంగట ఒకటి బిల్డింగ్ కనిపిస్తుంది ఎదురుగా, ఇలా గణపతి పెడతారట ప్రతి ఏటా. ఈసారి ఓన్లీ జస్ట్ ఇన్విటేషన్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళచ్చు. వేరే వాళ్ళకైతే లోపల అలౌడ్ అయితే ఉండదట. ఇలా రూమ్కి అయితే వచ్చేసినాం అన్నట్లు. ఇది ఒక పెద్ద విల్లలా లోపల కొన్ని రూమ్స్ ఉంటాయి అన్నట్లు. ఇది అలా రూమ్ అయితే చిన్నగా మంచిగా ఉన్నది. నేనైతే ఇది ఫస్ట్ సార్ అయితే ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇంటికాడ ఏమో అందరు ఉంటారు. ఇక్కడ మన గల్ఫ్లో అయితే కష్టం ఉండడు. ఇక మాకైతే సురభ అయితే వచ్చింది, ఫ్యామిలీ లెక్క అయిపోయింది మాకైతే. ఇక మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకున్నాం. అన్నన్ను ఉన్న వాటికి ఇక్కడికి వస్తుండే మంచి బర్త్డే రోజు అందరినీ కలిసినట్లు అయిపోతుండే ఇక్కడ. ఈ టైంలో అయితే వెకేషన్లో ఉన్నాడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Location. Location na kumanya. Happy birthday to you. Happy birthday to you. ఇప్పుడు కేక్ అయితే కట్ చేసిన తర్వాత కొంచెం ఫోటోలు అయితే స్టిల్ ఇచ్చిన. అదేసి బాబు ఇదేసి అన్నం తింటున్నాం. ఇప్పుడు అయిపోయింది మా బర్త్డే. ఆ కేక్ అట్లా ఉన్నది. కేక్స్ అది తినలేము. కేక్ ఇప్పుడు ఏం తింటాం. ఇప్పుడైతే టైం అయితే 11 అయిపోతుంది. తినదందుకైతే రెడీ అవుతున్నాం. మళ్ళీ రేపు పొద్దున ప్లానింగ్ చేసుకున్నాం కదా గుడికి పోతాం అన్నట్లు. అందుకే జల్దీ తిని కొద్దిగా ఇట్లనే మత్సేపు కూర్చున్నాం మాట్లాడుకుంటా ఈ ఇంటికాడ విషయాలు అట్లా ఇట్లా అన్నట్లు. నెక్స్ట్ ఇంకొక వీడియో ఉన్నది. ఆ వీడియోలో పెడితే గుడికి అయింది. ఆ తర్వాత అన్నోళ్ళ ఫ్రెండ్ రూమ్లో గణపతి పెట్టిల్లు కదా, అది ఉన్నది. ఆ వీడియో ప్లస్ జబులాలి హిందూ టెంపుల్కి పోయినాం. ఆ వీడియో అన్నీ అప్లోడ్ చేస్తా ఈ వీడియో అయిన తర్వాత.
తిన్న తర్వాత పండుకున్నాము. ఇక ప్రొద్దున నా ఫ్రెండ్ కూడా వచ్చి ఉండే కలదు, అందుకే ఆడు నేను ఒకటే దగ్గర వర్క్ చేసినాము ఒక 4 సంవత్సరాలు. ఇక నేను ఇంటికి అయిన తర్వాత ఇక ఆడు ఇక్కడ లైసెన్స్ తీసుకొని ఇక ట్యాక్సీ డ్రైవర్ అయితే నడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ ట్యాక్సీ డ్రైవరు, అడిగి ఇంతకుముందు ఇద్దరం ఒకటే దగ్గర 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసినాం. ఆ తర్వాత లైసెన్స్ తీసుకున్నాడు. లైసెన్స్ తీసుకున్న తర్వాత ఇలా జాబ్ వచ్చింది. ఇంతకుముందు కాల్ జాయిన్ చేసింది ఇలా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాగ్స్. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 వీడియో రిలీజ్ చేస్తా గుడిపోయినది.